ఏపీలో సీఎం జగన్ ఎలక్షన్ 2024కి సిద్ధమవుతున్నారు. వై నాట్ 175 అంటూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా సగానికి పైగా అభ్యర్థులను మారుస్తూ జాబితా సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు ఇలా తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. అన్నయ్యకు టికెట్ ఇవ్వద్దని ఓ తమ్ముడు కుట్ర చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్ లోకల్కు వద్దంటూ మరో నేత మండిపాటు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీటు హీట్ పెరిగిపోతోంది. వైసీపీలో టికెట్లు రాని వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారి నిరసనల స్వరం వినిపిస్తోంది. వైసీపీలో అసెంబ్లీ ఎంపీ సీట్లలో ఇన్ఛార్జీల మార్పుల చేర్పుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 4 లిస్టులు వచ్చాయి. 68 అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టికెట్లు రాని వాళ్ళు ఈ మార్పులపై మండిపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో ఇన్ఛార్జిగా స్వామిదాసును నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ దక్కకుండా చేయడానికి గత 4-5 నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను ఇంతగా బాధపెట్టిన తర్వాత అధిష్టానం పిలిచినా వెళ్లబోనన్నారు ఆయన. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్న రక్షణ నిధి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సొంత ఇంటి నుంచే అసమ్మతి సెగ తగులుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లపురెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. కార్యకర్తలను ప్రసన్నకుమార్ రెడ్డి పక్కన పెట్టారని ఆ ఆడియోలో రాజేంద్ర ఆరోపించారు. ఇక అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగలు రేగాయి. ఆత్మీయ సమావేశం పేరుతో వైసీపీ నేత కుంచి రమణారావు బల ప్రదర్శన చేశారు. మంత్రి విశ్వరూప్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అమలాపురం సీటు స్థానికులకే ఇవ్వాలని రమణారావు డిమాండ్ చేశారు. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక గొడవలు సర్దుమణుగుతాయని, అసమ్మతి స్వరాలకు అడ్డుకట్ట పడుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయ్యా, నా రక్తం పుట్టు పుట్టిన అన్నదమ్ముల కంటే అక్కదాల చెల్లి కంటే అదేనయ్యా, అది మాకు గుర్తుకోదా? మాకు బాధ ఏదా? అంటే అంత పనికి మాలోళ్ళం అయిపోయామా మేమా? మళ్ళీ అంటూ నియోజకవర్గంలో ఉన్న నాయకుల కంటే కూడా, ప్రజల కంటే కూడా నాకు ప్రజలే ఎక్కువ, నాయకులు ఎక్కువ, అందరు ఎక్కువ అన్నారు. అంటే లాస్ట్ కేడర్ మా నలుగురికి ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను ఎవరు అడిగారు? ఇప్పుడు నిన్ను ఎవరు అడిగారు? మీకు ఎవరు ముఖ్యమా, అన్నదమ్ముళ్ళు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని నిన్ను ఎవరన్నా అడిగితే స్టేట్మెంట్ ఇస్తే అర్థం ఉంది. మా అందరి సహకారం లేకపోతే అసలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈనాటికి కూడా ఆ 10,000 ఉండయో ఆయన చూసి నీ మీద అసంతృప్తి ఉన్నా ఆయన మొహం చూసి ఓట్లు వేసేసేవాళ్ళు లేరా? ఆ ఓట్లతోనే కదా నువ్వు ఇన్ని రోజులు గెలుస్తున్నావా? నేను నిన్ను ఆలోచించా, అన్నని డిస్టర్బ్ చేయకూడదు అన్నది. మేము ప్రతి క్షణం మాలో ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నీ గురించి ఆలోచిస్తాం, నీకుందో లేదో. ఆఖరాకి మేము తిరుగుతున్నాం. నన్ను తీసుకుని పోయి కోర్టులో పెట్టాడు చలపతి, వాడి మీద, వినోద్ గాడి మీద గాలికి వదిలేసినాడు. ఈ రోజు కోర్టోళ్ళు వస్తే నేను కోర్టును పక్కన పెట్టేశానని చెప్తాడు. ఆ మాట అనొచ్చు నువ్వు? ఏంది అసలు? ఒకటి, మా అన్నకి ఏదైనా సమస్య వస్తే దాన్ని మధ్యస్థంగా చేయడానికి శక్తి ఉందా? రేపు ఉత్తరోత్తర నాకు కడుపు మండి నేను ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే నేను ఎమ్మెల్యే పదవిని కాకపోవచ్చు. నీవు చెప్పిన కేడర్ అందరికంటే నా వల్లే నష్టం నీకు ఎక్కువ జరగద్ది. ఎందుకు జరగద్ది? శ్రీనివాసరెడ్డి కొడుకుని నీ తోడ పుట్టాను కాబట్టి. నా కెపాసిటీ ఉండి కాదు. నేను ఏ స్టెప్ తీసుకున్నా, ప్రసన్న కుమార్ రెడ్డికి నేను ఏ స్టెప్ తీసుకున్నా నా అంత ఘోరంగా మిగిలిన ఎవరు ఆయన మీద విమర్శించినా, నేను విమర్శిస్తే దానికి ఖచ్చితత్వం ఉంటుంది జనంలో. ఈయనే మాట్లాడినాడు అని ఉండదు. నాకు లేదు, నేను మాట్లాడలేనా? నన్ను దూరం చేసుకున్న దానివల్ల నీకేం? అసలు ఒక రాజకీయ నాయకుడుకున్నటువంటి విజ్ఞత నీకుందా? నేను వెంకటగిరిలో నిలబడతానన్నా, నీకేమి? ఆ రోజు కూడా ఆ దినేష్ కి ఎవరు చెప్పి, ఆ రోజు పేపర్లంతా వచ్చేసింది, కోటమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పి నా శవాన్ని కూడా బిడ్డలతో సహా దాటకూడదని అన్నాడు. నీకంత ఏం ద్రోహం చేసాం మేమంతా?
నేను పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతా, నేను ఓడిపోతాను, నాకు 4 ఓట్లు వస్తాయో, నేను కూడా శ్రీనివాసరెడ్డికి కొడుకునే కదా, రేపు ఒక 500 ఓట్లు చీలుస్తానేమో ఆయన మీద అభిమానంతో. రేపు టగ్ ఆఫ్ వార్ వస్తుందేమో. నీకు తెలుసా ప్రజల్లో ఎట్టుందా? నేను చేసేది నాకేమి విజయం సాధించలేను, నాకు తెలుసు ఆ విషయం. కానీ నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోయిన దానివల్ల నాకేం వస్తుంది? నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నాకు బయట గౌరవం, ప్రసన్న కుమార్ తమ్ముడని నాకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. అదొక మాట్లాడితే ఆలోచిస్తారు. జనం ఆలోచిస్తారు. నాకు అందులో ఎక్కడ కోవూరు నియోజకవర్గంలో నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఈ ఆవేశం నాకు ఆగదు ఇట్లే ప్రవర్తిస్తుంటే. చెప్పండి, మీరైతేనే చెప్పగలరు ఓపెన్ గా. మిగిలిన ఈ రోజు విజయవాడ పోతున్నావునా? సాయంకాలం తప్పకుండా ఒక అరగంట కూర్చొని మాట్లాడి. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్ కుమార్, చెప్పండి, అన్నాదమ్ముల మధ్య అయితే రాజకీయంగా చిచ్చు రేగుతోంది. అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సొంత ఇంటి నుంచి అసమ్మతి సెగ తగులుతోంది. తన అన్నపై రాజేంద్రనాథ్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే నల్లపురెడ్డి కుటుంబం అంటే నెల్లూరు జిల్లాలో ఒకంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి పరిస్థితి. పౌరులో వీరికి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి రాజకీయ జీవితం ఉంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మాజీ మంత్రిగా తెలుగుదేశంలో పనిచేసిన ఇప్పుడు వైసీపీలో కూడా ఆయన ప్రియారిటీ అంటే చాలా మంచి ప్రియారిటీ ఇచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన పనిచేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే నల్లపురెడ్డి కుటుంబం ఒక పార్టీపై నడుస్తున్నటువంటి క్రమంలో నల్లపురెడ్డి ఫ్యామిలీ అంతా కూడా పూర్తిగా కూడా అన్నదమ్ములు అందరూ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం కోసంగా అహర్నిశలు కృషి చేశారు. కానీ ఏదైతే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎవరైతే ఆయన విజయం కోసం పనిచేశారో సొంత కుటుంబ సభ్యుల్ని పూర్తిగా ఇగ్నోర్ చేశారనేది నల్లపురెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలందరినీ కూడా దూరం చేస్తున్నారు. అంటే దశాబ్ద కాలంగా నల్లపురెడ్డి కుటుంబంతో అంటు పెట్టుకున్నటువంటి వారిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రియారిటీ ఇవ్వడంతో ఈ రోజు పూర్తిగా కూడా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు అన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ మీద వ్యతిరేకతతో ఉన్నారంటూ ఎవరైతే డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతితో 24 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి తన ఆవేదనలు అయితే ఆయన వెళ్ళగక్కాడు. దీనంతా కూడా అన్నకి చెప్పాలి. పార్టీలో పూర్తిగా కూడా పార్టీ మట్టుబట్టేటువంటి పరిస్థితి 2024లో ఖచ్చితంగా కూడా ఈయనకు వ్యతిరేకమైన గాలి వీస్తుంది. గడప గడపకి లేదు నా కుమారుడు తిరిగాం. ఎప్పుడు కూడా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని ప్రేమగా పలకరించినటువంటి దాఖలాలు లేవు. ఏదన్నా కూడా సందర్భం వచ్చినప్పుడు అవమానకరమైనటువంటి అనేక రకమైన అవమానాలు ఆయన వల్ల మేము ఎదుర్కొన్నాం. గడప గడపకు మేమన్నీ కూడా గ్రామాలు తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు విధిస్తున్న నేతలు గ్రామ స్థాయి నేతలు వారి ఆవేదన తమకు వెలగెత్తారు. వాళ్ళ ఆవేదన అంతా కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా కూడా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఉందంటే కూడా ప్రసన్న రాజేందర్ రెడ్డి వీరి చలపని చెప్పినటువంటి పరిస్థితి. అన్న ప్రవర్తన మార్చుకోకపోతే 2004లో 2014లో ఏకదైతే పట్టారో 2024లో కూడా అట్లాంటి పరిస్థితి ప్రసన్న కుమారుడికి ఎదురు కాబోతున్నట్టు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. నేను కానీ బయటికి వెళ్తే అన్న చేసినటువంటి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రవర్తన కానీ గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కానీ నేను ఒక్క మాట బయట చెప్పినా సరే ఆయన భవిష్యత్తుకి ఎంత భంగం వాటిల్లో ఒక్కసారి ఆలోచించుకోవాలంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి వీరి చలపతి ఆయన సముదాయిస్తూ ఎవరైతే రాజేంద్ర రెడ్డి సముదాయిస్తూ అన్నా నేను విజయవాడ వెళ్తున్నాను, ఖచ్చితంగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఒక అరగంట మాట్లాడుతున్నట్టు కూడా చెప్పారు. పూర్తిగా కూడా దీనిపై అయితే నల్లపురెడ్డి కుటుంబంలో రేగినటువంటి ఈ చిచ్చు ఎంతవరకు దాడి తీస్తుంది? దీంట్లో మనకి కీలకమైన అంశం ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఆయన కుమారుడు రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటే కూడా ఆయన ప్రతిపాదన చేసిన పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా విన్నవించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.